వెల్కమ్ టు సీజే టీవీ. సీజే టీవీలో టాలీవుడ్ సంబంధించినటువంటి న్యూస్ తెలుసుకుంటున్నాం ప్రతిరోజు. అదే క్రమంలో ఈరోజు వివిధ తెలుగు దినపత్రికల్లో వచ్చేటువంటి సినిమా వార్తలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఈరోజు మొదటిగా వెలుగు దినపత్రికల్లో వచ్చినటువంటి సినిమా వార్తలు తెలుసుకుందాం. ముస్సోరీ షెడ్యూల్ ముగించారు. చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. రీసెంట్గా మొదలైన ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా సెకండ్ షెడ్యూల్ పూర్తయినట్లుగా మేకర్స్ తెలియజేశారు. ముస్సోరీలో జరిగిన ఈ షెడ్యూల్లో చిరంజీవి, నయనతార మీద కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. ఈ సీన్స్ సినిమాలో హైలైట్గా ఉంటాయని చెప్పారు. చిరంజీవి నటిస్తున్న 157వ సినిమా ఇది. ఇందులో ఆయన వింటేజ్ లుక్లో కనిపించనున్నారు. నయనతార హీరోయిన్గా నటిస్తోంది. షైనీ స్క్రీన్ గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై సాహు గారపాటి, సుష్మిత కొరిదేలా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇది చిరంజీవి సంబంధించిన సినిమా. తాజాగా మనం చూస్తున్నాం ఎవ్రీ వీక్ ఆ సినిమా షెడ్యూల్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా అప్డేట్స్ అనేవి వస్తూ ఉన్నాయి. ఈ క్రమంలోనే మొన్ననే నయనతార 1 వీక్ బ్యాకే మనం చూసాం నయనతార దీంట్లో ఎంట్రీ ఇస్తుందని. అదేవిధంగా అనౌన్స్ చేసిన వెంటనే ఆ సెకండ్ షెడ్యూల్లో నయనతార ఎంట్రీ అయ్యి ఇంపార్టెంట్ సీన్స్ ఏదైతే సినిమాకి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ సీన్స్లో నయనతార నటించారనేది ఈ యొక్క షెడ్యూల్ తను యాక్ట్ చేశారు. ఆ షెడ్యూల్లో తను పాల్గొన్నారనేది మెయిన్గా చెప్తున్నారు. దాంట్లో పాటు ఒక పాట కూడా చిత్రీకరించారనేది మనం ఆల్రెడీ గతంలో విన్నాం. ఏదేమైనా కూడా చిరంజీవి, అనిల్ రావిపూడి సంబంధించినటువంటి ఈ యొక్క సినిమాకు సంబంధించి మాత్రం ఖచ్చితంగా ఒక పాజిటివ్ టాక్ అయితే నడుస్తూ ఉంది. చూద్దాం త్వరలో, అంటే మోస్ట్లీ 2026 జనవరి సంక్రాంతికి విడుదలయ్యేటువంటి ఈ సినిమా మీద హై ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. పెద్దిలో రామ్ బుజ్జిగా మిర్జాపూర్ సిరీస్లో మున్నాభాయిగా అలరించిన బాలీవుడ్ నటు దివ్యేందు శర్మకు టాలీవుడ్లో మంచి గుర్తింపు ఉంది. ప్రస్తుతం రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు రూపొందిస్తున్న పెద్ది చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. గురువారం తన పుట్టినరోజు సందర్భంగా దివ్యేంద్రకు బర్త్డే విషయం తెలియజేస్తూ స్పెషల్ పోస్టర్ను రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో తను రామ్ బుజ్జి అనే ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్లో కనిపించబోతున్నట్లుగా రివీల్ చేశారు. క్రికెట్ బంతిని ఎగరవేస్తూ ఇంటెన్స్ లుక్తో కనిపిస్తున్నటువంటి దివ్యేందు శర్మ లుక్ ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. హైదరాబాద్లో నిర్మించిన మ్యూజియం సెట్లో ఓ భారీ ట్రైన్ యాక్షన్ ఎపిసోడ్ షూట్ చేస్తున్నారు. ఈ సీక్వెన్స్ సినిమాలో మేజర్ హైలైట్గా ఉంటుందని మేకర్స్ తెలియజేశారు. జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో శివరాజ్ కుమార్, జగపతి బాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇది మనం చూసాం. మిర్జాపూర్ అని ఒక వెబ్ సిరీస్ అయితే వచ్చింది. ఆ వెబ్ సిరీస్లో మున్నాబాయ్ అనేటువంటి క్యారెక్టర్లో చేసినటువంటి ఈ దివ్యేందు శర్మ ఒక నెగిటివ్ క్యారెక్టర్ చేస్తున్నారు పెద్ది సినిమాలో. పెద్ది సినిమాలో చాలా హైలైట్స్ ఉన్నాయి. ఇందులో భాగంగా ఒక వెబ్ సిరీస్లో మంచి హిట్ సాధించినటువంటి పాత్ర ఏదైతే మున్నాబాయ్ ఉందో, ఆ మున్నాబాయ్ క్యారెక్టర్లో చేసినటువంటి దివ్యేందుని ఈ పెద్ది సినిమాలో మెయిన్ విలన్గా తీసుకున్నట్టుగా ఈ యొక్క చిత్ర యూనిట్ అనౌన్స్ చేశారు. దీనికి సంబంధించి నిన్న దివ్యేందు సంబంధించినటువంటి బర్త్డే సందర్భంగా అతను లుక్ని రిలీజ్ చేశారు సినిమా యూనిట్. ఇక అనంత పద్మనాభ ఆలయం సెట్ విరాట్ కర్ణ హీరోగా అభిషేక్ నామా తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా మూవీ నాగబంధం అభిషేక్ పిక్చర్స్తో కలిసి SIK స్టూడియోస్ బ్యానర్పై కిషోర్ అన్నపురెడ్డి నిర్మిస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. ఈ చిత్రం కోసం ప్రత్యేకంగా అనంత పద్మనాభ స్వామి టెంపుల్ సెట్ నిర్మించారు. ఒక్కడులో చార్మినార్ సెట్ సహా పలు చిత్రాలకు పాపులర్ సెట్స్ వేసినటువంటి అశోక్ కుమార్ దీనికి వర్క్ చేశారు. కేరళలోని ఒరిజినల్ టెంపుల్కు అతి దగ్గరగా ఏర్పాటు చేసిన ఈ సెట్లో ప్రస్తుతం కీలక సన్నివేశాలతో పాటుగా ఓ పాటను చిత్రీకరిస్తున్నారు. ప్రముఖ బాలీవుడ్ కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య పర్యవేక్షణలో విరాట్ కర్ణ ఈ పాటు 5,000 మంది నృత్య కళాకారులు ఇందులో పాల్గొంటున్నారు. సినిమాలో వన్ ఆఫ్ ది హైలైట్గా ఇది నిలవబోతోంది. ఈ ఒక్క ఎపిసోడ్కు సుమారుగా 10 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నట్లుగా మేకర్స్ తెలియజేశారు. గుప్త నిధుల పురాణ ఇతిహాసాలకు మిళితం చేస్తూ విష్ణు దేవాలయం చుట్టూ ఉన్న రహస్యాన్ని జోడించి ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. నభా నటేష్, ఐశ్వర్య మీనన్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ చిత్రంలో జగపతి బాబు, జయప్రకాష్, మురళీ శర్మ, BSN అవినాష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇది అనంత పద్మనాభ స్వామి సంబంధించి. ఇది యాక్చువల్గా ఈ యొక్క కథ మనం ఎప్పుడో వస్తుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేశాను నేను. ఎందుకంటే అనంత పద్మనాభ స్వామి టెంపుల్ ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేవాలయాల్లో కూడా రిచెస్ట్ టెంపుల్ అని చెప్పేసి మనం విన్నాం. ఒక 10 సంవత్సరాల క్రితం అనుకుంటా అనంత పద్మనాభ స్వామి నుంచి ఒక నేల మాళిగని ఓపెన్ చేసే క్రమంలో దానికి సంబంధించి ఆ యొక్క దేవాలయానికి సంబంధించినటువంటి ఎవరైనా వాళ్ళు కానివ్వండి, ఇటు గవర్నమెంట్ కానీ ఇద్దరి మధ్య నడిచినటువంటి ఒక డిస్ప్యూట్ని కోర్టు దాకా వెళ్ళి కోర్టు పర్మిషన్ తోటి ఆ నేల మాళిగను ఓపెన్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. అందులో ఒక నేల మాళిగలో అపరిమితమైనటువంటి బంగారు ఆభరణాలు, బంగారు నాణ్యాలు, కిరీటాలు, విగ్రహాలు లాంటి
ఈ వందల కోట్ల సంపాదన మనం చూసాం. అప్పుడే అందరూ అనుకున్నారు. దాంతోపాటుగా ఇంకొక గేట్ అనేది, ఇంకొక రూమ్ ఓపెన్ చేయాల్సి ఉంది. ఆ రూమ్ ఓపెన్ చేయడం చాలా విషవాయువులు వస్తాయని, నాగబంధం దానికి ఉందని, అది తీస్తే మొత్తం మునిగిపోతుందని, సముద్రం వాటర్ వస్తుందని, ఇలా రకరకాల వదంతులు అయితే వ్యాప్తి చెందాయి. ఈ క్రమంలో ఇంకా ఇంతవరకు కూడా ఆ యొక్క రూమ్ అనేది ఓపెన్ చేయలేదు. అయితే దీని మీద సినిమా చేస్తారని చెప్పేసి అందరం అనుకున్నప్పుడు కూడా ఇటువంటి సబ్జెక్ట్ని టచ్ చేస్తే ఏదైనా కీడు జరుగుతుంది అనేటువంటి సెంటిమెంట్ తోటి చాలామంది వెనక్కి వెళ్ళారు. నిజంగా ఇలాంటిది ఆ గుప్త నిధులు కానివ్వండి, ఈ యొక్క దేవుడికి సంబంధించిన వాటి చేసేటప్పుడు ఏంటంటే రకరకాల ఏదైనా జరగకూడదు జరిగితే అది చేశాం కాబట్టి జరిగింది అనేటువంటి ఒక ఇది ఉంటుంది. మనం చూసాం చంద్రముఖి సినిమా తర్వాత చంద్రముఖి 2ని తీసేటప్పుడు దానికి సంబంధించిన అనంతనాగ్ ఆ టైంలో చనిపోవటం, దానికి సంబంధించినటువంటి సినిమా షూటింగ్ సమయంలో 2-3 చనిపోయినట్టుగా మనకు వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో ఇదేదో సెంటిమెంటల్గా అనుకుంటారు. ఈ చూసాం ఏమో రీసెంట్గా కూడా కాంతారా సంబంధించి కూడా సెకండ్ సినిమా ఏదైతే ఉందో ప్రీక్వెల్ షూటింగ్ జరుగుతున్న క్రమంలో 2 గుండెపోటుతో చనిపోవటం, అలానే హీరో షూటింగ్ చేసేటువంటి పడవ మునిగిపోవడం, కెమెరా మొత్తం నీళ్ళలో మునిగిపోవడం, ఇలా రకరకాల జరుగుతూ ఉంటాయి. వీటికి ఏంటంటే ఒక సెంటిమెంట్ని యాడ్ చేసి ఇందువల్లే జరిగింది అనేది అంటారు. సో అందుకోసం కావచ్చు ఇంతవరకు కూడా ఇన్ని 10-15 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఈ యొక్క ఏదైతే అనంత పద్మనాభ స్వామికి సంబంధించినటువంటి ఆ యొక్క నిధులు వెలికి తీసినటువంటి ఒక సబ్జెక్టు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. కానీ బికాజ్ ఆఫ్ ఇటువంటి సెంటిమెంట్ వల్లనే ఎవరు ముందుకు వచ్చి ఉండకపోవచ్చు. కానీ వీళ్ళు ధైర్యం చేసి ఈ యొక్క అభిషేకట విరాట్ కర్ణ, ఈ కొత్త కుర్రాడు హీరోగా ఈ యొక్క భారీ బడ్జెట్ తోటే ఓన్లీ సెట్కే 10 కోట్లు అంటున్నారు. ఈ లెక్కన 50 to 60 crores బహుశా దీనికి ఈజీగా ఖర్చు అవుతుంది. అంత భారీ బడ్జెట్ తోటి కొత్త హీరోతోటి ఈ యొక్క ప్రొడ్యూసర్ సాహసం చేస్తున్నారని చెప్పవచ్చు. ఏది ఏమైనా కూడా చూద్దాం. ఇలాంటి సబ్జెక్ట్స్ క్లిక్ అయితే మంచి సూపర్ హిట్ అవుతాయి. దీంట్లో సస్పెన్స్ ఉంటుంది, మైథలాజికల్ టచ్ ఉంటుంది. ఇంకోటి దాంతోపాటుగా ఆ యొక్క గోల్డ్ నిధి అనగానే ఒక ట్రెజర్ హంట్ సంబంధించినటువంటి స్టోరీ కాబట్టి ఖచ్చితంగా ఇది ఆకట్టుకుంటుంది. ఏమాత్రం స్క్రీన్ ప్లే కొద్దిగా బాగా చేసినా కూడా మంచి కాస్టింగ్ తోటి వెళ్తే మాత్రం ఖచ్చితంగా సినిమా హిట్ కావడానికి 100% అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఏదేమైనా కూడా ఈ టీంకి ఆల్ ద బెస్ట్ చెప్దాం. ఇక నేషనల్ బెస్ట్ ఆర్టిస్ట్, జాతీయ ఉత్తమ నటి కీర్తి సురేష్ సంబంధించిన వార్త. ఇక్కడ కీర్తి సురేష్, సుహాస్ లీడ్ రోల్స్లో శశి తెరకెక్కిస్తున్నటువంటి సెటరికల్ కామెడీ మూవీ ఉప్పు కప్పు రంబు. బాబుమోహన్, శత్రు, తాళ్ళూరి రామేశ్వరి ఇతర ముఖ్య పాత్రలు పోషించగా ఐవి రాధిక లావు నిర్మించారు. జూలై 4న అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. గురువారం ట్రైలర్ను విడుదల చేశారు. చిట్టి జయపురం అనే చిన్ని గ్రామంలో శ్మశానంలో శవాలను పాతిపెట్టడానికి చోటు లేకపోవడంతో హౌస్ఫుల్ బోర్డు పెడతారు. గ్రామ పెద్దగా కొత్తగా అధికారంలోకి వచ్చిన అపూర్వ కీర్తి సురేష్ కాటి కాపరి చిన్న సురేష్ సహాయంతో ఈ సమస్యను ఎలా పరిష్కరించింది అనేది కథ. ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో కీర్తి సురేష్ మాట్లాడుతూ, పెళ్లి తర్వాత ఫస్ట్ టైం హైదరాబాద్ వచ్చాను. నా కెరీర్ ప్రారంభంలో నటించిన గీతాంజలి చిత్రం నుంచి ఈ చిత్ర దర్శకుడు శశి నాకు పరిచయం. తను నటీనటులకు చాలా ఫ్రీడమ్ ఇచ్చాడు. సుహాస్తో వర్క్ చాలా సరదాగా జరిగింది. నేను 18 రోజులు ఈ చిత్రానికి వర్క్ చేశాను. నా కెరీర్లోనే తక్కువ రోజులు షూటింగ్ చేసిన సినిమా ఇది. ఇది ఒక కార్టూనిష్ ఫన్ కూఫీ సినిమా. శుభం లాంటి హిట్ ఇచ్చిన వసంత్ కథను ఇచ్చాడు. ఇప్పటి వరకు చూడని డిఫరెంట్ కామెడీతో రాబోతుంది. సిరీస్ విషయానికి హార్టెడ్గా చెప్పారు. ఖచ్చితంగా కొత్తగా ఉంటుందని చెప్పారు. కీర్తి సురేష్తో నటించడం చాలా సంతోషంగా ఉందని సుహాస్ చెప్పారు. ఖచ్చితంగా అందరినీ అలరించే సినిమా అవుతుందని దర్శక నిర్మాతలు తెలియజేశారు. ఇది ఉప్పు కప్పు రంబు. కీర్తి సురేష్ తెలుసు, ఒక వెబ్ సిరీస్లో కూడా చాలా వెబ్ సిరీస్లో తను యాక్ట్ చేశారు. ఈ క్రమంలోనే డైరెక్ట్ తెలుగులో వెబ్ సిరీస్లో కూడా తను నటించడం, అది కూడా వెబ్ సిరీస్లో స్టార్ అని చెప్పచ్చు సుహాస్. ఎందుకంటే ఏదైతే మన కరోనా టైంలో సుహాస్ ముఖ్యంగా స్మాల్ స్క్రీన్ మీద ఈ ఓటీటీ ప్లాట్ఫామ్లో మంచి హిట్స్ సినిమాలు ఇచ్చారు. సో కలర్ ఫోటో తెలుసు మనకి ఎంత పెద్ద హిట్ అయిందో. దాంతో ఆ టైంలోనే రావడం, కలర్ ఫోటో పెద్దగా హిట్ అవ్వడం, సుహాస్కి మంచి పేరు వచ్చింది. దాంతో పెద్ద ప్రాజెక్టు సుహాస్కి వచ్చాయి. ఈ క్రమంలో కీర్తి సురేష్ కాంబినేషన్లో ఈ యొక్క సినిమా రావడం అనేది సుహాస్కి ఒక మంచి ఒక బ్రేక్ అని చెప్పవచ్చు. సుహాస్ ఆర్టిస్ట్గా సుహాస్ ఎంత మంచి ఆర్టిస్టో అందరికీ తెలుసు. అయినప్పటికీ కూడా కీర్తి సురేష్ లాంటి తోటి అంటే హీరోయిన్ కాదు, తను ఒక ఆఫీసరు, ఆయన ఒక కాటికాపరి అట. సో వాళ్ళ గ్లామర్కి తగ్గట్టుగా, వాళ్ళ ఇమేజ్ తగ్గట్టుగా క్యారెక్టర్స్ అయితే ఉన్నాయి. ఖచ్చితంగా ఆ క్యారెక్టర్లో ఇమిడిపోయి ఇద్దరు కూడా బాగా నటించి ఉంటారు. ఓటీటీలో అమెజాన్ ప్రైమ్లో రాబోతున్నటువంటి ఈ యొక్క సినిమా ఖచ్చితంగా ప్రేక్షకుల్ని ఆదరిస్తుందని చెప్పేసి చెప్పుకోవచ్చు.
నాగ్ కుబేర లాంటి సినిమాలు చేయడానికి గట్స్ కావాలి. నాకు ఇంక చూద్దాం, ఇంకా వేరే దాంట్లో ఇంకా బాగా డీటెయిల్గా ఇచ్చినట్టుగా ఉంది. ఇది ఉప్పు కంపురకు సంబంధించినటువంటి పోస్టర్. ది హంట్. ప్రతిదీ పాన్ ఇండియా సినిమా కాదు, సినిమాలో కుబేర మీరే కదా. అందరూ అదే అనుకుంటున్నారు నవ్వుతూ. కానీ నేను ఒక మధ్యతరగతికి చెందిన సిబిఐ అధికారిగా కనిపిస్తాను. మంచి చెడుల మధ్య సంఘర్షణకి గురి అయ్యే పాత్ర అది. మధ్యతరగతి జీవితాలు, కుటుంబాల్లో ఇబ్బందులు అన్నీ అందులో కనిపిస్తాయి. సో దీని గురించి మనం ఈయన ఏమన్నారో ఒకసారి చూద్దాం. కొత్త ప్రయత్నాలు చేయడంలో, ధైర్యంగా కొత్త దర్శకులకు అవకాశం ఇవ్వడంలోనూ ముందుండే అగ్ర నటుడు నాగార్జున అక్కినేని. మల్టీ స్టారర్ సినిమా ట్రెండ్ గురించి ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం, కానీ ఆయన ఎప్పుడో మొదలుపెట్టారు. పాన్ ఇండియా సినిమాలు ఆయనకి కొత్త కాదు. కథానాయకుడిగా ఆయనది 40 ఏళ్ల సుదీర్ఘమైన ప్రయాణం. ఈ దశలో ఇప్పటిదాకా చేయని విభిన్నమైన ప్రయత్నాల్ని కుబేర, కూలీ సినిమాలో చేశారు. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన కుబేర శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా నాగార్జున గురువారం హైదరాబాద్లో విలేకరులతో ముచ్చటించారు. సో దీంట్లో చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. మీ 100వ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అది ఎలా ఉండబోతోంది? కొత్తగా విన్న కథలేమిటి? ఆ సినిమా, అందులో కథ ఎలా ఉంటుందో ఇంకోసారి చెబుతా. ఆ సినిమా కార్తిక్ దర్శకత్వంలో కింగ్ 100 అనే వర్కింగ్ టైటిల్తో రూపొందుతోంది. అన్నపూర్ణ స్టూడియోస్ ప్రారంభించిన 50 ఏళ్ళు అవుతున్న సందర్భంగా ఆ సినిమాని మా సంస్థలోనే తీయబోతున్నాం. త్వరలోనే మొదలు పెడతాం. ఇది కాకుండా ఇతర సినిమాల విషయానికి వస్తే సితారా, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, ఇలా చాలా ఒప్పందాలు ఉన్నాయి. కథలైతే ఇంకా ఏవీ వినలేదు. బ్రహ్మాస్త్ర 2లోనూ నా పాత్ర ఉంటుందని దర్శకుడు అయాన్ చెప్పాడు. తన వార్ 2 చేస్తున్నాడు. అది విడుదలయ్యాకే బ్రహ్మాస్త్ర 2 వివరాలు తెలుస్తాయి. ఇక పాన్ ఇండియా సినిమాల విడుదల ఆలస్యమవుతున్నాయని, దాంతో థియేటర్లు విలవిలబోతున్నాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. దీనిపై మీ స్పందన ఏంటి అడిగినప్పుడు, పాన్ ఇండియా సినిమాలు అనేది చాలా కష్టమైన వ్యవహారం. ఊరికే పోస్టర్ కింద 5 భాషలు కనిపిస్తుంటాయి, కానీ తీసేవన్నీ పాన్ ఇండియా సినిమాలు ఎక్కడ అవుతున్నాయి? ప్రతి సినిమాకి అది సూట్ అవ్వదు. అది దృష్టిలో పెట్టుకుని సినిమా నిర్మాణం జరగాలి. సో ఇది నాగార్జున చెప్పినటువంటి విషయం ఇది. నాగార్జున తోటి సితారే జమీన్ పర్లో ఒకరోజు కొన్నిసార్లు అన్నీ కోల్పోవడం కదా. ఇది ఒకటి ఏంటంటే, బాలీవుడ్ అగ్ర కథానాయకుడు అమీర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్, సాయి పల్లవి జంటగా నటిస్తున్న చిత్రం ఏక్ దిన్. ఈ రొమాంటిక్ కామెడీ చిత్రానికి సునీల్ పాండే దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా చిత్రీకరణ పూర్తి చేసుకున్నట్లు తెలిసింది. చిత్ర బృందం తాజాగా శుక్రవారం థియేటర్లోకి రాబోతున్న సితారే జమీన్ పర్లో ఈ చిత్ర టీజర్ను విడుదల చేయనున్నట్లుగా సమాచారం. అమీర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న సితారే జమీన్ పర్ కు భారీ సంఖ్యలో ప్రేక్షకులు హాజరవుతారని భావిస్తోంది. చిత్ర బృందం ఈ నేపథ్యంలో అభిమానులకు జునైద్, సాయి పల్లవి నటించిన సినిమా టీజర్ను పరిచయం చేయాలనుకుంటోంది. ఏక్ దిన్ చిత్రాన్ని సినీ ప్రియులకు చేరువ చేయడానికి ఇది సరైన సమయం అని అనుకుంటున్నారు. అమీర్ దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా ఇప్పటికే పూర్తయ్యాయని అమీర్ సన్నిహిత వర్గాలు తెలిపారు. సాయి పల్లవి ఎంత మంచి నటియో మనకు తెలుసు. అయితే అమీర్ ఖాన్ హీరోగా వస్తున్నటువంటి ఏదైతే సితారే జమీన్ పర్ అనే సినిమా ఉందో, దానికి సంబంధించి కూడా దానికిను అమీర్ ఖాన్ కొడుకు సాయి పల్లవి హీరోయిన్లుగా వస్తున్నటువంటి ఒక సినిమా ఉంది. దానికి సంబంధించి చాలా ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. సో దాన్ని ట్రైలర్ని ఏక్ దిన్ అనేటువంటి సినిమా ఉన్నటువంటి సాయి పల్లవి నటించిన ఆ యొక్క జునైద్, అమీర్ ఖాన్ కొడుకు హీరోయిన్గా నటించిన ఆ సినిమాకు సంబంధించి ట్రైలర్ని ఈ యొక్క సితారే జమీన్ పర్ సినిమా రిలీజ్ అప్పుడు ముందు రిలీజ్ అయినటువంటి థియేటర్లలో ఈ యొక్క టీజర్ని విడుదల చేయాలి, దాంతో కలిపి చేయాలనేది వాళ్ళ ఆలోచన. ఖచ్చితంగా మంచి ఆలోచన. ఎందుకంటే అమీర్ ఖాన్ అభిమానులందరూ కూడా జునైద్ వారికి అమీర్ ఖాన్ కొడుకు ఎలా ఉంటాడు, ఆ సినిమా ఎలా ఉండబోతుంది అనేది ఈ యొక్క ట్రైలర్ ద్వారా తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. సో ఇది సాయి పల్లవి, అలానే అమీర్ ఖాన్ కొడుకు ఎవరైతే జునైద్ ఖాన్ సంబంధించినటువంటి ఏక్ దిన్ అనేటువంటి సినిమా సంబంధించింది. టైటిల్ కూడా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఒక రోజులో జరిగేటువంటి ఆ ప్రేమ కథలాగా కూడా అనిపిస్తూ ఉంది. సో చూద్దాం అది ఎలా ఉంటుంది అనేది. సాయి పల్లవి తెలుసు, చూజీగా సెలెక్టెడ్గా సినిమాలు చేసేటువంటి సాయి పల్లవి హిందీలో ఫస్ట్ టైం రిలీజ్ అవుతున్న సినిమా అని చెప్పవచ్చు. సో ఈ సినిమా బట్టే ఆమె బాలీవుడ్లో ఎలా ఉండబోతుంది అనేది కూడా మనకి ఫ్యూచర్ తెలిసే అవకాశం ఉంటుంది. అది శ్మశానంలో చోటు అయిపోయిందా?
ఇప్పుడే సాక్షిలో చూ ఇక సాక్షి దినపత్రిక విషయానికి వస్తే ఐడియా ఉందా, ఇది ఆల్రెడీ మనం కీర్తి సురేష్ సంబంధించి 10 కోట్ల పాటలో ఇది కూడా ఆల్రెడీ మనం చూసాం. ప్రేక్షకులు ఆదరిస్తే పెద్ద సినిమా అక్కినేని నాగార్జున. సో ఇది కుబేరా సినిమా సంబంధించి అక్కినేని నాగార్జున సంబంధించింది. సో అక్కినేని నాగార్జున గతంలో నేను చెప్పాను, అక్కినేని నాగార్జున ఇప్పుడు కాదు, ఇప్పుడు 15-20 సంవత్సరాల క్రితమే ఈ మల్టీ స్టారర్ సినిమాలకు సంబంధించి ఆ సినిమాల్లో ఆయన ఇంట్రెస్ట్ చూపించడం కానివ్వండి, ఆయన కలిసి చేయడం కానివ్వండి, హిందీలో కూడా ఖుదాగావా, ఇప్పుడు నాకు తెలిసి 25-30 years బ్యాక్ వచ్చిన ఖుదాగావాలో కూడా అమితాబ్ బచ్చన్తో కలిసి చేశారు. ఆ టైంలో శివ లాంటి బ్లాక్ బ్లాస్టర్ సినిమాలు వచ్చేసి తెలుగులో అగ్ర హీరోల సరసన ఉన్నటువంటి ఆ టైంలో కూడా శివ హిందీలో చేశారు. ఆ తర్వాత ఖుదాగావా లాంటి సినిమాల్లో కూడా అమితాబ్ బచ్చన్ తోటి మల్టీ స్టార్ సినిమా చేశారు. రీసెంట్గా బ్రహ్మాస్త్ర కూడా చూసాం మనం. ఆయన తెలుగు, హిందీ, తమిళ్, మలయాళం ఆ యొక్క భాషా భేదం లేకుండా కూడా ఆ కథ డిమాండ్ చేసింది అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఆ కథలో అతని పాత్ర నచ్చిందంటే ఖచ్చితంగా చేసేటువంటి వ్యక్తి నాగార్జున. ఈ క్రమంలో చూసాం రీసెంట్గా కార్తీతో కూడా ఊపిరి అనే సినిమా చేశారు, ఇద్దరు కూడా ప్రధాన పాత్రల్లో. అలానే ఇప్పుడు వచ్చేటువంటి కుబేరాలో కూడా ప్రధానమైన పాత్ర నాగార్జునది. ధనుష్ హీరోగా నాగార్జున కూడా ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్లో చేస్తున్న సినిమా కుబేరా సినిమా ఈరోజు అంటే శుక్రవారం రోజున రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే దాని మీద మిక్స్డ్ టాక్ అయితే నడుస్తూ ఉంది. కొంత స్లోగా ఉందని చెప్పేసి NRI US నుంచి రిపోర్ట్ అయితే వచ్చింది. ఏదేమైనా కూడా శేఖర్ కమల్ సినిమా అంటేనే మరీ మిగతా డైరెక్టర్ లాగా స్పీడ్గా కథ కాకుండా కథ స్లోగా ఒక స్మూత్గానే కథ చెప్తారు శేఖర్ కమల. ఈ చిత్రం కూడా ఖచ్చితంగా సూపర్ హిట్ కావాలని కోరుకుందాం. అంతే దాదాపుగా అన్ని పేపర్లో కూడా ఇదే వార్తలు రిపీట్ అయ్యాయి కాబట్టి ఇంతటితో ఈ యొక్క ఎపిసోడ్ని ముగిద్దాం. ఇది ఈరోజు వివిధ ప్రధాన దినపత్రికల్లో ఉన్నటువంటి సినిమా వార్తలు. రేపటి సినిమా వార్తలతో మళ్ళీ రేపు ఉదయం కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి CJ TV. థ్యాంక్ యూ.